గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ శరవేగంగా దూసుకెళ్తుంది. ప్రచార పరం కొనసాగిస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకుపోతుంది. సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర మనం సార్, మీ దగ్గర జనసేన పార్టీకి సంబంధించి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన అయితే బాగుందండి. ప్రధానంగా సిపిఎం, సిపిఐ, బీఎస్పీ పార్టీలు బడుగు వర్గాల నుంచి వచ్చి వాళ్ళ కార్యకర్తలు భారీ బ్రహ్మాండంగా, అలానే సామాజిక వర్గంగా వచ్చినప్పుడు ప్రధానంగా ఇక్కడ రెడ్డి, కమ్మ, కాపు సామాజిక వర్గాలు ప్రధానంగా సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో అగ్రకులాల సంబంధంలో 3 కూడా ఈక్వల్ పరిస్థితిలో, కొంచెం కమ్మ ఎక్కువన్నా కూడా ఈ 3 సామాజిక వర్గాలు ఉన్నాయి. అలానే అభ్యర్థులు కూడా 3 సామాజిక వర్గాల నుంచి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అయినా కూడా ఖచ్చితంగా వామపక్షాలు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ కార్యకర్తలతోటి అలానే ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల మధ్య బేరీ చేసుకుంటే ఆర్థికంగా మేము వెనకబడి ఉండొచ్చు, మిగిలినట్లు ముందుంటామని భావిస్తున్నా. కొంచెం మేము స్టార్ట్ చేయడం లేట్ అయినా కూడా ఖచ్చితంగా రేపు నుంచి నాకు 15 సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో అడుగడుగున పరిసరాలు ఉన్నాయి కాబట్టి రేపు నుంచి ఖచ్చితంగా ప్రచారాన్ని ఖచ్చితంగా జనం దగ్గర తీసుకెళ్లి అభ్యర్థుల మధ్య కంపారిజన్ చేసుకుంటూ మరి గతానికి ఇప్పుడు మరి పోల్చుకుంటూ ఖచ్చితంగా ప్రచారంలో దూసుకుపోయే ప్రయత్నం చేస్తాం. గ్లాస్ గుర్తుపడి ఓటేసి గెలిపిస్తారనే భావన మటుకు నాలో ఉంది. ఒకవైపు కోడెల శివప్రసాద్, మరోవైపు అంబటి రాంబాబు, ఇద్దరు ప్రత్యర్థులు బలంగా ఉన్నారు కదా, వారి కాడికి ధీటుగా మీరు ఎటువంటి వ్యూహాలతోటి ప్రజల్లోకి వెళ్తారు? ఖచ్చితంగా అంటే ప్రచారంలో తెలుస్తుంది. ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారి దగ్గర డబ్బులు తీసుకున్న ప్రచారం చాలా ఎక్కువగా చేశారు కొంతమంది వైకాపా అభ్యర్థులు. ప్రధానంగా ఎందుకంటే వ్యక్తిగతంగా ఇమేజ్ ఉందనే ఉద్దేశంతో దాన్ని ప్రధానంగా ప్రజల్లో మేనేజ్ చేయాలి. ఎందుకంటే ఆర్థికంగా ఇనుగుబడ్డా కూడా వ్యక్తిగతంగా 3 అభ్యర్థుల్లో ప్రజల్లో నేను ఎవరైనా బాగా తెలుసు కాబట్టి దాన్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో కోడెల శివప్రసాద్ గారి డబ్బులు తీసుకొని పోటీలోకి వచ్చారని దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కొంచెం సందిగ్ధం ఉన్నా కూడా ఖచ్చితంగా ధీటుగా 2014లో కూడా నేను తెలుగుదేశంకి పరోక్షంగా సాయం చేసిన నిందలు కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా నేను కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా పోటీలో ఉండి అప్పటి ఎలక్షన్లో నేను ఏ విధంగా చేశాను, ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో కోడెల గారు నాకేమి ఇచ్చారు, లేదా నన్ను కలిసిన కృష్ణదేవరాయలు గారు కానీ అంబటి రామ లాంటి వ్యక్తులు కూడా నాకు కలవడం జరిగింది. మరి వాళ్ళు కూడా ఎంత డబ్బు ఇచ్చారో కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి చెప్పేటప్పుడు నా ఆస్తులు ఎంత ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, పదవి లేకుండా ఎవరెవరికి ఎంత ఆస్తులు ఉన్నాయి, మరి నా వృత్తి ఏంది, వాళ్ళ వృత్తి ఏంది కూడా ఖచ్చితంగా జనంలో బేరీజ్ చేసుకునే సూటిగా ప్రశ్నలని అడగడం జరిగింది. జనం కూడా కంపేర్ చేస్తారనేది భావన నాకుంది. నమ్మి ఖచ్చితంగా వామపక్ష కార్యకర్తలతోటి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నమ్మి మరి చాలా మంది జన సైనికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గ్రామాల్లో దూసుకెళ్లి ప్రయత్నం చేసే విధంలో ఖచ్చితంగా గెలుస్తారని ఆ భావనతో నేను ముందుకెళ్తున్నాను. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి చేస్తాము, మరోవైపు ప్రతిపక్ష పార్టీ మేము ప్రజా సమస్య మీద పోరాడామని ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు ఎటువంటి ఆశయాలతో ముందుకెళ్తారు? ప్రజలకు మీరు ఏమని భరోసా ఇస్తారు? అభివృద్ధి అనే పదంలో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే అభివృద్ధి పేరు మీద ఏం జరిగింది అనేది ప్రజలు మొత్తం తెలుసు. నేను ప్రత్యేక ఒక్కోదాన్ని చెప్పను, పరోక్షంగానే నేను క్వశ్చన్ లేకపోతే జనాన్ని ప్రతి వ్యక్తి కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఓటర్కి కూడా ఖచ్చితంగా అభివృద్ధి పేరు మీద ఏం జరిగింది, దాన్ని ఏ విధంగా వాళ్ళు దానికి మరి దుర్వినియోగం చేశారనే దాన్ని ప్రధానంగా నేను ప్రజల దగ్గర తీసుకెళ్లగలుగుతున్నా. అలానే అంబటి రాంబాబు గారు కూడా దాదాపుగా 4 సంవత్సరాల 9 నెలలు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది ఎక్కడా కనపడలా. ఇంకా నేనన్నా ఎవరైనా చెక్కుపోరితే సర్పంచులు కానీ ఇంకెక్కడికన్నా వైకాపాలు గతంలో నాతో ఉన్న సంవాదాలతోటి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలుంటే నేను కలెక్టర్ దగ్గరకో, డిపో దగ్గరకో, డీలర్లకు ఏదైనా కోర్టుకు పోయి స్టేలు తెచ్చే ప్రయత్నం చేసే తప్పక ప్రధాన ప్రతిపక్షం అంబటి రాంబాబు గారు ఈ కాన్స్టిట్యూన్సీ ఏ ఒక్క వైకాపా కార్యకర్తలు కానీ లేదా డీలర్షిప్ పోయినా సర్పంచ్ చెక్కు పవర్ పోయినా ఎక్కడ కూడా ప్రయత్నం చేయాలా. అలానే నీరు చెట్టు కానీ రకరకాలైన కార్యక్రమాలు మరి ఇసుక అన్నారు, మట్టి అన్నారు, ఏ కార్యక్రమం కూడా విమర్శించకుండా నిన్న మొన్న అతుకూరి మరి నాగేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి, నరిశెట్టి వేణుగారు, కొమ్మిశెట్టి సాంబశివరావు గారు లాంటి వ్యక్తులు వాళ్ళు కొన్ని ప్రధానమైన మరి స్పీకర్ గారి మీద వాళ్ళు అభియోగాలు మరి మోపి అవి ఈ విధంగా జరుగుతున్నాయి. వామపక్షాలు కమ్యూనిస్ట్ సిపిఐ, సిపిఎం కూడా ప్రధానంగా సిపిఐ, సిపిఎం కూడా ఖచ్చితంగా ఈ మరి స్పీకర్ గారు రూలింగ్లో ఉన్నప్పుడు అభివృద్ధిలో ఏ విధమైన అవినీతి ఉందని వాళ్ళు ప్రయత్నం చేశారు తప్పక ప్రధానమైన ప్రతిపక్షం నుంచి పోటీ చేసిన 14 ఓడిపోయినా ఈ రోజు అభ్యర్థిగా వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఏ రోజు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించలేదనే సంగతి ప్రజలు మొత్తానికి కూడా తెలుసు. దాన్ని ప్రధానంగా ప్రజల దగ్గర తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తా. ఆ రోజున మాకు 4000 ఉన్న కాంగ్రెస్లో నా ప్రయత్నంగా నేను
మరి వైకాపా పలుదేవులపాటు నుంచి ప్రధానంగా నాకు ఓటేయాలి. ఆ రోజున మరి వైకాపాకు ఓటేశారు. ఎస్సీకి సంబంధించిన మీరు చెట్టులో ఖచ్చితంగా ఆ రోజున చెరువు మొత్తం తీసి మట్టి తీసి నా దగ్గరకు 2 సార్లు వలిస్తే వాళ్ళకి ఏ విధంగా చేయాలని సలహాలు సూచనలు నేను చెప్పే తప్పగా అతని దగ్గర పోవటం కానీ అతని సూచనలు పట్టించుకోవడం కూడా ఎక్కడా జరగాలి. ఇవన్నీ కూడా గ్రామాల్లో మొత్తం కూడా ప్రజలను నువ్వు బెరీ చేసుకుని ఖచ్చితంగా ఆలోచించుకోమని చెప్తా తప్పగా ప్రతిపక్ష పాత్ర అట్టర్ ప్లాపు. నేను చాలాసార్లు రాంబాబు గారికి ఆపైనా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సర్పంచులు మాజీలు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రశ్నించే వాళ్ళని, వాళ్ళు ఇన్ని అవినీతులు చేస్తున్నా మీరు ఎందుకు ప్రశ్నించడం, మాకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, నేను మరి మా పాత్ర తక్కువ, మేజర్ అపోజిషన్ మీరు కదంటే వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే సేమ్ ఇవాళ ఏదైతే మరి స్పీకర్ గారు ఏ విధంగా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు అవినీతిలో వాళ్ళు ముందుకు పోయారు అదే ప్రయత్నాలు మేము చేసుకుని ఈరోజు విమర్శిస్తే మాకు అవకాశం ఉండదని ఉద్దేశం ఖచ్చితంగా కార్యకర్తల మనోభావాలు ఉంది. అదే మైండ్ సెట్ వాళ్ళు ముందుకు పోయే ప్రయత్నాలు చేస్తారు. ఈ రెండింటిని ఖండించి జనం దగ్గర తీసుకెళ్లి అవినీతి లేని మాలాంటి వ్యక్తులు గెలిపించాలని ప్రధానంగా నేను ప్రజల మేరకు అభ్యర్థించి తెలుసుకున్నా. ఎన్నికలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మీ అభిమానులకు ఏం సూచిస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిస్తారు? నేను ప్రధానంగా ఎందుకంటే చిన్న ఎలక్షన్లు మనకందరికి సాంప్రదాయం మనకు తెలిసింది. ఏ ప్రోగ్రాం జరిగినా కూడా సారా వెళ్ళింది ఎట్లా అంటుంటారు. నేను ఖచ్చితంగా చెప్పా, అయ్యా మనం ఇవ్వలేని పరిస్థితి, ఒకవేళ చిన్న తృప్తిపరచాలని ఒకరికో ఇద్దరికో ఒక కేసు కేసు ఇచ్చి పంపిస్తే ఖచ్చితంగా పట్టుకొని జనసేన వాళ్ళు సారా మనుషులు చెప్పారు ఖచ్చితంగా అవే చూపించి భూతత్వాలు పెట్టి చూపిస్తారు. లోళ్ళు పెంచే వాళ్ళు దొరకరు. నిన్న మొన్న తాడికొండలో ఒకటి జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఈ రోజున కాంగ్రెస్ తాడికొండలో మరి తెలుసు మన కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కనీసం సర్పంచ్ లెవెల్ క్యాండిడేట్లు కూడా వాళ్ళ దగ్గర లేరు. అటువంటి వ్యక్తి తాడికొండలో మరి ఎస్సీ క్యాండిడేట్ అక్కడ పోటీ చేస్తూ ఆ కారులో సారాయి తీసుకెళ్లి మరి లిక్వర్ మరి దొరికిందని మీ పేపర్లు వచ్చింది. అంటే మేము ఒక్కసారి గమనించింది, కేసు దొరికే వాళ్ళు మేమేం చేయట్లేదు, చిన్న పట్టుకుపోతే వాళ్ళని బుక్ చేసి పేపర్లు చూపిస్తారు తప్పగా వైకాపా కానీ లేదా తెలుగుదేశం వాళ్ళు కేసులు మరి లోళ్ళు గ్రామాల పరిస్థితి ఎక్కడా దొరకల. అటువంటి వారి అప్రదిష్ట మనకు తేవద్దని జనసేన కార్యకర్తలు ప్రధానంగా నేను చిన్న తప్పు చేసిన బుక్ అయితే మనమే దొరికిపోయేది మనమే అవతల నిందించి ఆ పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి ప్రయత్నం చేయొద్దని నేను కోరుకుంటే వాళ్ళందరినీ. అలానే జనసేన తరపున కూడా మొన్న చూశారు మేము మా నామినేషన్ 9 సోమవారం ఖచ్చితంగా ఏ ఒక్క వ్యక్తి కూడా మేము మందు లేకుండా మేము తీసిన విధానాన్ని వాళ్ళు ఏ విధంగా కూలిచ్చి తెచ్చుకునే విధానం కూడా గమనిస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా అవినీతి లేని జనసేన తరపున పోటీ చేస్తున్న నాలాంటి అభ్యర్థులను ఆదరించాలని కోరుకోవటం, వాళ్ళు ఆదరిస్తారన్న భావనతో నేను ముందుకు పోతున్నాను. పార్టీ తరపున గాజు గ్లాస్ గుర్తు కొత్తగా వచ్చింది కాబట్టి మా గతంలోనే జనసేన పార్టీ తరపున జన సైనికులు మొత్తం కూడా గ్రామాల్లో తిరిగి గ్లాసును చూపించి గుర్తు ప్రచారం చాలా వరకు కూడా కాపు సామాజిక వర్గం కాడ ఎక్కువ మంది చేయడం జరిగింది. అలానే మిగిలిన గ్రామాల్లో కూడా ఖచ్చితంగా ఈ 12 రోజులు కార్యకర్తలు మొత్తం కూడా తిరిగి గుర్తుని ప్రజలకి తెలియపరిచి ఖచ్చితంగా గాజు గుర్తుకి ఓటేసి జనసేన అభ్యర్థులని పార్లమెంటుకి సత్రమిల్లి అసెంబ్లీకి నర్సరావుపేట పార్లమెంటుకి ఇద్దరు కూడా గెలిపిస్తారనే భావనతో ముందుకు పోతున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అక్రమాలు, ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద పోరాడకుండా నిలుచొని ఉన్నది కానీ ప్రజా సమస్యల కోసం ఒక జనసేననే నిలదీస్తుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే సత్తెనపల్లిని అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. మా అందరిది కూడా ఒకటే, పవన్ రావాలి, పాలన మారాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిపించాలని కోరుతున్నారు. అలానే పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి కూడా జనసేన జెండా ఎగరవేయాలని కోరడం జరుగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, సత్తెనపల్లి నియోజకవర్గం. Please subscribe to New Waves.